గ్రామం గురించి, మన గ్రామంలో ప్రజలు సరదాగా ఉండడం గురించి మంచి బుర్రకద్దాళం వచ్చింది. ఆ బుర్రకద్దాళం మనం ఏం తప్పులు చేస్తున్నాం, ఏం చేయకూడదు, ఏది మంచి అని చెబుతూనే కడుపొబ్బ నవ్విస్తూ ఉంటారు. కమ్మగా తీయగా సులువుగా అందరికీ అర్థమయ్యేటట్టు అందరికీ ఉపయోగపడేటట్టు ఏదైనా బుర్రకథ చెప్పండి అక్కయ్య. అరే నాయనా, నేను చెప్పేది అలాంటి బుర్రకథ కాదురా. మరే ఒక్క ఫోన్ కాల్, ఒక్క మెసేజ్ తోనే మన బతుకుల్ని బొగ్గి పాలు చేసేటి గాదా. ఒక్క ఓటీపీ చెప్పడంతోనే మనల్ని అందరినీ చిక్కుల్లో పడేసేటి వింత గాదా. అందుకే ఈ సైబర్ నేరగాళ్ల ఉచ్చుల్లో పడకుండా ఈ బుర్రకథ వినరా సోదర, చెబుతాము మేము వినుల విందుగరా. సోదరా, నీకు వాట్సాప్ ఉందా? వాట్సాప్ లో మ్యారేజ్ ఇన్విటేషన్ ఎప్పుడైనా వచ్చిందా? అన్నోన్ నెంబర్ నుంచి మ్యారేజ్ ఇన్విటేషన్ ఏమైనా వచ్చిందా? అన్నోన్ నెంబర్ నుంచి మ్యారేజ్ ఇన్విటేషన్ వచ్చిందే అనుకోండి, మీరు దాన్ని క్లిక్ చేశారే అనుకోండి, మీ జీవితం అంతా సంకనాకి పోయినట్టే. ఇంకా అసలు విషయం ఏంటో చెప్పకయా. అది కాదు నాయనా, అన్నోన్ నెంబర్ నుంచి మ్యారేజ్ ఇన్విటేషన్ క్లిక్ చేస్తే దానిలో ఉన్న ఏపీకే ఫైల్ డౌన్లోడ్ అయ్యి నీ ఫోన్ హ్యాక్ అయ్యి ఇంకా నీ అమౌంట్ అంతా గల్లంతైనట్టే. అదే కాదు సోదరా, గ్యాస్ కనెక్షన్ల పేర్లతో డబ్బులు లింకులు వస్తాయి. ఈ చలాన్ల పేరుతో లింకులు, ఏపీకే ఫైళ్లు వస్తాయి. డబ్బులన్నీ దోచేస్తారు. బ్యాంకు నుంచి మెసేజ్ పంపించినట్టు పంపిస్తారు. మీ బ్యాంకులో ఒక్క రూపాయి కూడా ఉండకుండా దోచేస్తారు. వాటర్ బిల్ అంటూ లింకులు పంపిస్తున్నారు. ఉన్న డబ్బులు మొత్తం తోడేస్తున్నారు. పెండింగ్ కరెంటు బిల్ అంటారు. మన అకౌంట్ లో కరెన్సీ కూడా ఉండదు. చివరికి పిఎఫ్ లో ఉన్న అమౌంట్ కూడా వదలడం లేదు. అయినా గానీ ఇవన్నీ కూడా డబ్బులున్న వాళ్ళకి ఎదురయ్యే సమస్యలు. నా దగ్గర డబ్బులు లేవు, అకౌంట్ లేదు, నాకే సమస్యలు లేవు కదా. ఇలాంటి వాళ్ళకి కాదు, బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు లేకున్నా మీ బ్యాంకు డీటెయిల్స్ యూజ్ చేసి రుణం తీసుకొని మీ పేరు మీద సొమ్మంతా కాజేస్తున్నారు. అందమైన అమ్మాయిల పేరిట ఆన్లైన్ లో మీకు వలలు విసురుతారు. ఆ వలలో చిక్కుకున్నారే అనుకోండి, మీకు చుక్కలే చుక్కలు. పెద్ద కంపెనీలో ఉద్యోగాలు అంటారు, లక్షల్లో ప్యాకేజీలు అంటారు. అప్లికేషన్ ఫీజులు, ఇంటర్వ్యూ ఫీజులు, ప్రాసెసింగ్ ఫీజులు అని చెప్పి మన ఫ్యూజులే ఎగరగొట్టేస్తున్నారు. మరి వీటిని అరికట్టడానికి మార్గమేమీ లేదా? ఎందుకు లేదు సోదరా, పోలీసు వారు చెప్పిన జాగ్రత్తలన్నిటినీ పాటిస్తూ నీకు ఎటువంటి లింక్స్ వచ్చినా క్లిక్ చేయకుండా జాగ్రత్త వహించాలి. మీరు మోసపోయిన వెంటనే పోలీసుల్ని సంప్రదిస్తే డబ్బులు రికవరీ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. వెంటనే 1930కి కాల్ చేయండి, లేదా cybercrime.gov.in లో మీ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోండి. పోలీసులు మీకు అండగా ఉంటారు. పోలీసులు మీకు అండగా ఉంటారు. నాకు చాలా హ్యాపీగా ఉందిరా. అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది, సమయానికి డబ్బు కూడా సమకూరింది. ఇంతకన్నా ఏం కావాలి చెప్పు? హ్యాపీగా పెళ్లి చేసేయచ్చు. బంధువుల దగ్గర ఏ బ్యాడ్ నేమ్ రాదు. ఏమండి, ఇంత డబ్బు ఇంట్లో ఉండటం మంచిది కాదండి, బ్యాంక్ లో వేద్దాం. నిజమే. రేయ్ పంచి, ఈ డబ్బు తీసుకెళ్ళి బ్యాంక్ లో నా అకౌంట్ లో వేసి, ఓకేనా? సరే నాన్నగారు. రే జాగ్రత్త, 10 లక్షలుంది. సరే నాన్నగారు. వెళ్ళరా. అరే భాస్కర్ అన్నా, ఎక్కడికి రా? బ్యాంకుకి వెళ్తున్నానన్నా. ఏందన్నా గోల్డ్, ఏంటన్నా ఈ టిప్ టాప్? ఏం లేదురా, మొన్న బెట్టింగ్ లో 10,000 కట్టా, 1,00,000 వచ్చింది. 10,000కి 1,00,000? అరే అసలు 1,00,000 ఉంటే 10 లక్షలు కొట్టేద్దురా. అంటే 1,00,000కు 10 లక్షలు అన్న. ఒకవేళ 10 లక్షలు వేస్తే ₹1,00,000 సింపుల్. నాన్న చెల్లి పెళ్లి కోసం అని చెప్పి 10 లక్షలు ఇచ్చాడు. ఈ 10 లక్షలు వేస్తే ₹1,00,000 వస్తాయా అన్న? ఈజీగా. అంటే చెల్లి పెళ్లి గ్రాండ్ గా చేయొచ్చా అన్న? అరే మెల్లగా కాదురా, గ్రాండ్ గా ధూమ్ ధామ్ గా చేద్దాం. సరే అన్న. అరే ముందు 10,000 అన్న 1,00,000 వచ్చిందన్న. సూపర్, చెప్పానా? మరి ఇప్పుడు ఎంత ఏమంటావు? 1,00,000 సారీ రా భాస్కర్. ఊరుకో అన్న, మొత్తం నువ్వే చేసావు. నిన్ను నమ్ముకుని మొత్తం పోగొట్టుకున్నా. అరే ఏంట్రా అలా అంటావు?
నా ఒంటి మీద బంగారం మొత్తం పోయింది కదరా. నీది బంగారమే పోయిందన్నా, మావి బంగారం లాంటి జీవితాలు పోయాయి. మా నాన్న మా చెల్లి పెళ్లికని దాచిన 10 లక్షల రూపాయలు పోగొట్టుకున్నా. ఈ విషయం తెలిస్తే మా నాన్న గుండాకి చచ్చిపోతాడు. మా చెల్లి జీవితం నాశనం చేశానన్నా. మా కుటుంబం మొత్తం రోడ్డున పడింది. లేదన్నా, నాకు బతికే అర్హత లేదు. నేను చచ్చిపోతానన్నా, నేను చచ్చిపోతా. భాస్కర్, దీనంతటి కారణం నేనురా. ఊర్లో ముఖం కూడా చూపించుకోలేను. పదరా, ఇద్దరం కలిసి చచ్చిపోదాం. ₹1 పెట్టే 10 రూపాయలు తిరిగి ఇస్తారని ఎన్నో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, ఫ్యాంటసీ యాప్స్ మీకు ప్రామిస్ చేస్తారు. మీ డబ్బు తీసుకొని రిటర్న్స్ వస్తున్నాయని చూపించినట్టు మీ డబ్బు వాళ్ళు తీసేసుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ నుంచి దూరంగా ఉండండి. ఏమ్మా లక్ష్మి, బాబాయ్, ఇవాళ ఏం కూరలు ఇస్తున్నావు? నిన్న తోటకూర తిన్నారు కదా, ఆ. విటమిన్ కే వచ్చుంటుంది. ఇవాళ కాలీఫ్లవర్ తినండి, ఓ విటమిన్ సి వస్తుంది. అలాగే అలాగే. ఇదిగోండి బాబాయ్. చిల్లరా ఉంచుకో అమ్మా. పరాయి సొమ్ము పాము లాంటిది బాబాయ్, మనం ఉంచుకుంటే మనల్నే కాటేస్తుంది. నేను తీసుకోను. మంచి పిల్లవే. ఏంటి కేవైసీ అప్డేట్ చేయాలా? ఆధారు పాన్ ఎంటర్ చేసి మీకు ఓటీపీ సబ్మిట్ చేయాలి, అంతే కదా? మీరు లింక్ పంపించండి, చేసేద్దాం. ఫ్రెష్ కూరగాయలు ఏమున్నాయి? ఆ, ఇవన్నీ ఫ్రెషే. ఫ్రెషా? ఏం ఫ్రెష్ ఉన్నాయి? వంకాయ ఏమో వంకరగా ఉంది, టమాటా ఏమో పుచ్చిపోయింది, ఆలుకేమో బొక్కలు. తెలిసిందేగా. ఇంకా ఏం తెలుసు నీకు? అన్నీ తెలుసు మాకు. గోడౌన్ నుంచి తక్కువ రేట్లు తీసుకొచ్చి ఇక్కడ మా అందరికి హై రేట్స్కి అమ్ముతారు. ఇన్ని తెలిసిన నీకు బ్యాంక్ వాళ్ళు కేవైసీ అప్డేట్ చేయడానికి ఎలాంటి లింకు పంపరని తెలీదా? తెలీదు. అలా అప్డేట్ చేయాలంటే నేరుగా బ్యాంక్ వెళ్ళి అప్డేట్ చేయాలని తెలీదా? తెలీదు. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఇన్ఫర్మేషన్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదని తెలీదా? తెలీదు. అలా చేస్తే నీ ఖాతా ఖాళీ అవుతుందని తెలీదా? తెలీదు. బేరాలు అడ్డమైతే తెలుసు కానీ సైబర్ కేటగాళ్ళ చేతుల్లో మోసపోకూడదని తెలీదా? తెలీదు. కేవైసీ లింక్ మీద క్లిక్ చేసుంటే నా ఖాతా అంతా ఖాళీ అయిపోద్దని తెలిసింది. థ్యాంక్స్ అమ్మా. ముందు మీరు తెలుసుకోండి. తెలియని నెంబర్స్ నుండి కాల్స్ కానీ మెసేజెస్ కానీ వస్తే వాటి మీద క్లిక్ చేయకండి, వెంటనే డిలీట్ చేసేయండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వృద్ధులు, పదవి విరమణ చేసిన వాళ్ళు, గృహిణులు వచ్చిన లింక్స్ ని సరిగ్గా గమనించకుండా క్లిక్ చేసి మోసపోతున్నారు. ఇలా మోసపోతున్న వాళ్ళల్లో ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళే ఉండటం ఆశ్చర్యం. సైబర్ కేటుగాళ్ళు రోజుకొక కొత్త పద్ధతిలో మన ముందుకొస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇటువంటి సైబర్ మోసగాళ్ళని అరికట్టడానికి 193 కాల్ చేయండి. హలో, ఎవరండి? గుడ్ మార్నింగ్ సత్యం గారు, మేము సిటీ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండమ్మా. సార్, ఫస్ట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ సార్. సార్, మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ అప్గ్రేడ్ అయింది సార్, విత్ అ లిమిట్ ఆఫ్ 5 lakhs సార్. అవునా అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సార్, ఇప్పుడు ఈ ప్రాసెస్ ని కంటిన్యూ చేయాలంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి సార్. మీరు ఓకే అంటే కంటిన్యూ చేద్దాం సార్. ఓకే అమ్మా. సార్, మీ క్రెడిట్ కార్డ్ ఉంది కదా సార్, దాని మీద ఉన్న 16 digit నెంబరు, అలాగే మీ క్రెడిట్ కార్డ్ బ్యాక్ సైడ్ ఉన్న 3 digit నెంబర్ చెప్పాలి సార్. ఓకే, చెప్తా అమ్మా, నోట్ చేసుకో. నోట్ చేసుకో. చెప్పండి సార్. టెల్ మీ. 1 సార్, 1 0 సార్ 0 సార్. మీరేదో రాంగ్ నెంబర్ చెప్తున్నట్టున్నారు సార్, ఒకసారి చెక్ చేసుకోండి. లేదమ్మా, నేను చెప్పింది కరెక్ట్ నెంబరే. ఆ నెంబర్కు నువ్వు ఫోన్ చేసావనుకో, నీకు కరెక్ట్ సమాధానం వస్తుంది. సార్, అది కాదు సార్, యాక్చువల్లీ ఇలాంటి ఆఫర్ మళ్ళీ మీకు రాదు సార్. బ్యాంక్ త్రూ మీకు ఇంత ఆఫర్ వస్తుందంటే 5 lakhs, ఇట్స్ నాట్ అ జోక్ సార్. నాకు ఇలాంటి ఆఫర్లు వద్దమ్మా. ఏం వేళాకోళంగా ఉందా? ఆడపిల్ల గొంతు మారితే గుర్తుపట్టలే అనుకున్నావా? తోలు తీసేస్తాను ఎదవా. సత్యం ఇక్కడ ఏమనుకున్నావో అర్థమైందా? అమాయకులు కనపడితే చాలు. తెలియని నంబర్ నుండి కాల్ చేసి పలానా బ్యాంక్ నుండి మాట్లాడుతున్నామని చెప్పి క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతున్నాం, ఫ్యామిలీ క్రెడిట్ కార్డ్ ఎలిజిబిలిటీ వచ్చిందని చెప్పి పిన్, ఎక్స్పైరీ డేట్, ఓటీపీ అడిగితే చెప్పవద్దు. ఏపీకే లింక్స్ పంపితే డౌన్లోడ్ చేయవద్దు. బై మిస్టేక్ మీరు లింక్స్ లేదా ఏపీకే ఫైల్ క్లిక్ చేస్తే వెంటనే ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి కాల్ ఫార్వర్డ్ ఆప్షన్ని డిసేబుల్ చేయండి.
మొబైల్ని ఫ్లైట్ మోడ్లో పెట్టి ఇంటర్నెట్ కనెక్షన్ని డిస్కనెక్ట్ చేయండి. కంప్లైంట్ కోసం హెల్ప్ లైన్ నంబర్ 1930కి కాల్ చేయండి లేక www.cybercrime.gov.inలో రిపోర్ట్ చేయండి. మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో లేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి మరియు మీ బ్యాంక్కి సమాచారం ఇవ్వండి. ఫోన్ చేసింది మా తాత. ఒరే తాత, నువ్వు తాతవేనా? మనవరాలు పెళ్లికి నువ్వు రాకంటుంటావా? ఇంత లేట్ అయితే ఎలాగా? పెళ్లి పనులన్నీ క్లియర్ అయిపోయి లైటింగ్ వాళ్ళకి క్యాటరింగ్ వాళ్ళకి అడ్వాన్స్ కూడా ఇచ్చాను. డెకరేషన్ నుంచి సాయంత్రం మ్యాటర్ దాకా అంతా క్లియర్. అమ్మమ్మని తీసుకుని అర్జెంట్గా వచ్చాయి, ఇంక లేట్ చేయకో. ఏరా బాగున్నావా? ఏంటి పాప ఒక్కదాని వచ్చినావా? మా ఏడే ఇంకా పొలం పనులు అవ్వలేదు కదరా, రాలేదు. నాకు అర్థమైందిలే ఎక్కడికి వెళ్ళాడు. సరే నువ్వు లోపలికి నీకు తెలియనోడేలే. హలో, ఎవరండి? హలో సార్, నేను కరెంట్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను. గత 2 నెలలుగా మీ బిల్ అనేది పెండింగ్ లో ఉంది కాబట్టి ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో మీ కరెంట్ కట్ చేస్తున్నారు. ఏంటి మేడం, 2 నెలల నుంచి బిల్లు కట్టలేదా? నేను బిల్లు కట్టి 2 రోజులు అయిందండి. చూడండి, ఇక్కడ మేము కరెక్ట్ గానే చెక్ చేసి చెప్తున్నాము. 2 నెలలుగా మీ బిల్ అనేది పెండింగ్ లో ఉంది కాబట్టి ఒక 10 నిమిషాల్లో మీ కరెంట్ ఇప్పుడు తీసేస్తున్నారు. ఏంటమ్మా, నా రూమ్ లో ఏసీ రావట్లేదు. మన రూమ్ లోకి వెళ్ళి పెద్ద ఫ్యాన్ ఉంది సార్, వెళ్ళు. ఆ మేడం గారు చెప్పండి. సార్, మేము ఇక్కడ చెక్ చేసే చెప్తున్నాం. మీరు 2 నెలలుగా బిల్ కట్టలేదని చూపిస్తుంది. మేడం అది కాదు మేడం, ఒక పక్క మా చెల్లి పెళ్లి జరుగుతుంది, చుట్టాలు బంధువులు అందరూ వచ్చారు. ఈ టైంలో మీరు కరెంట్ తీసేస్తారంటే మాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. సార్ ప్లీజ్, ఇక ఇక్కడ చేసేది ఏమీ లేదు. మీరు కరెంట్ ఆఫీస్కి వెళ్ళి ఇమ్మీడియట్ గా మీ పెండింగ్ బిల్ ఏదైతే ఉందో అది పే చేసేయాలి. పే చేసిన తర్వాత 24 గంటల తర్వాత మీకు పవర్ అనేది వస్తుంది. ప్లీజ్ మేడం, మా చెల్లి పెళ్లి మేడం, మా పరిస్థితిని అర్థం చేసుకోండి. సరే సరే సార్, మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి మీ పరిస్థితిని నేను దృష్టిలో పెట్టుకొని నేను మీకు ఇప్పుడు ఒక లింక్ అనేది షేర్ చేస్తాను, చూడండి. దానికి మీరు ఒక 10 రూపీస్ పంపిస్తే చాలు. ఆ లోపల మా వాళ్ళు కరెంట్ కట్ చేయకుండా నేను చూస్తాను. కానీ రేపు పొద్దున్న మీరు కరెంట్ ఆఫీస్కి వెళ్ళి మీ పెండింగ్ బిల్ అనేది క్లియర్ చేసేయాలి. సరే మేడం. ఇప్పుడే కట్టేస్తాను. చెప్పినందుకు చాలా థ్యాంక్స్ మేడం. మేడం, మీరు పంపిన లింక్కి 10 రూపాయలు పంపించాను మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. అమ్మయ్య, థ్యాంక్స్ మేడం. అన్నయ్య, కాఫీ. హ్యాపీనా? నేను హ్యాపీనే, కానీ నువ్వెందుకంత డల్ గా ఉన్నావు? ఏం లేదమ్మా. ఇదేంటిది, 10 రూపాయలు పంపితే 10,000 కట్ అయ్యాయి ఏంటమ్మా? ఏంటి? 10,000 కట్ అయ్యాయి, మళ్ళీ 20,000 కట్ అయినాయి ఏంటి? అదేంటన్నయ్య? ఇదేంటమ్మా? ఏమైంది? ఇదిగో మళ్ళీ 30,000 కట్ అయినాయి ఏంటమ్మా? ఏం చేశారు? ఏమైందన్నయ్య? ఏం చేయలేదమ్మా, ఒక లింక్ క్లిక్ చేశాను, అక్కడి నుంచి కట్ అవుతున్నాయి డబ్బులు. అదిగో మళ్ళీ 40,000 కట్ అయినాయి, చూడు చూడు. అదిగో అమ్మా, మళ్ళీ 50,000 పోనాయి. బాబా, చెల్లి పిల్లకి దాచి డబ్బులన్నీ పోతున్నాయి. అమ్మా, అదిగో మళ్ళీ 50,000 పోనాయి. అయ్యో, డబ్బులన్నీ పోతున్నాయి కదా పాప, దాని పిల్లలు చేయాలి. చెల్లి పెళ్లి కోసం దాచుకున్న డబ్బులన్నీ లాగేశారు కదరా. మీరు కరెంటు బిల్లు కట్టలేదని సప్లై ఆపేస్తాం. పవర్ కట్ చేయకుండా ఉండాలంటే ఏపీకే ఫైల్స్ని డౌన్లోడ్ చేయమని, లింక్ ద్వారా డబ్బులు పంపమని మీకు ఫోన్లు కానీ సందేశాలు కానీ వస్తూ ఉంటాయి. అంతేకాదు ఈ చలాన్, బ్యాంక్ అలర్ట్స్ వంటి లింకుల్ని పంపి, అఫీషియల్ లింకుల్ని పంపుతున్నామని చెప్పి అనాధారితమైన అనధికారికమైన లింకులను పంపి మోసం చేసి మీ ఫోన్ని హైజాక్ చేస్తారు. అంచేతన చాలా జాగ్రత్తగా ఉంటూ, ముఖ్యంగా ఏపీకేతో ముగిసే ఫైల్స్ను కానీ తప్పుడు లింకులను కానీ ఏవి ఆన్ చేయకుండా ఉండి మీ సొమ్ముని మీరు కాపాడుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమైనది, ఏదైనా జరిగితే ఫిర్యాదు చేయవలసి వస్తే 1930 నంబర్కి కాల్ చేయండి, లేదా www.cybercrime.gov.inలో మీరు ఫిర్యాదు చేయొచ్చు. దగ్గరలో ఉండేటువంటి పోలీస్ స్టేషన్ లేదా ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చు. మీ బ్యాంక్ వారికి కూడా సమాచారం ఇవ్వడం చాలా ముఖ్యమని
దయచేసి మర్చిపోకండి. హలో హలో మ్యామ్, నేను జీపే కార్యాలయం నుంచి మాట్లాడుతున్నా. నా పేరు సునీల్ అగర్వాల్. ఓకే చెప్పండి. మేడం, మీ జీపే అకౌంట్కి సంబంధించి కేవైసీ చేయాల్సి ఉంది మ్యామ్. బట్ నేను ఆల్రెడీ కేవైసీ చేశాను. జీపే కూడా బాగానే పనిచేస్తుంది. నాకు తెలుసు మ్యామ్, కానీ ప్రతి కంపెనీ ప్రతి కస్టమర్ యొక్క కేవైసీని ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం యొక్క ఆదేశం. అవునా? సరే, అయితే మీ ఎంప్లాయ్ ఎవరైనా ఇంటికి పంపించండి, నేను కేవైసీ అప్డేట్ చేస్తాను. అదేంటి ఇంటికి పంపించమంటుంది? మేడం, మిమ్మల్ని క్షమాపణలు కోరుతున్నాను. కోవిడ్ తర్వాత హోమ్ కేవైసీ నిలిపివేయబడింది. మేము కేవైసీ ఆన్లైన్లో మాత్రమే చేస్తున్నాము. మేము పంపే లింక్ ద్వారా మీరు కేవైసీ అప్డేట్ చేయడానికి 2 నిమిషాలు మాత్రమే పడుతుంది. ప్రెసెంట్ నేను బిజీగా ఉన్నాను, తర్వాత అప్డేట్ చేస్తాను. మేడం ఒక్క నిమిషం వినండి. మీరు ఇప్పుడు కేవైసీ కానీ అప్డేట్ చేసుకోకపోతే రాబోయే 24 గంటల్లో మీ జీపే కానీ ఫోన్పే కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఇవేమీ పనిచేయవు. ఆ అకౌంట్లో ఉన్న డబ్బు కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు మీరు మళ్ళీ ఖాతాను తిరిగి తెచ్చుకోవడానికి కేవైసీ చేయాలి. కాబట్టి తర్వాత ఎందుకు ఇబ్బంది పడడం, ఇప్పుడే చేసేయండి. ఓకే సరే, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. మేడం, మీరు ముందుగా ఎనీ డెస్క్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎనీ డెస్కా? అది రిమోట్ యాక్సెస్ యాప్ కదా. అది ఇప్పుడు నా ఫోన్లో డౌన్లోడ్ చేస్తే మీరు నా ఫోన్ యాక్సెస్ చేయొచ్చు, కానీ నా ఫోన్ యాక్సెస్ మీకు ఎందుకు ఇస్తాను నేను? ఎందుకు? ఎందుకంటే నేను మీకు కేవైసీ ప్రక్రియ ద్వారా మార్గనిర్దేశకం చెయ్యాలి కదా. సరే, ఇప్పుడే డౌన్లోడ్ చేస్తా. ఇప్పుడు డౌన్లోడ్ చేస్తా, చెప్పండి. మీకు ఒక 4 డిజిట్ కోడ్ వస్తుంది, చెప్పండి మ్యామ్. 1 సెకండ్. 21617850. గ్రేట్ మ్యామ్, సూపర్ మ్యామ్. ఇప్పుడు గూగుల్ పే యాప్కి వెళ్ళండి. మేడం, మీ ఖాతాను ఉపయోగించి ఒక పని చేయండి. మీ వ్యాలెట్లోకి మీ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ద్వారా ₹1 పంపించండి. ఓకే, చేస్తా. మేడం, మీరు మీ యాప్ నుంచి ఎందుకు నిష్క్రమించారు? నాకు ఇప్పుడే ఒక ఇంపార్టెంట్ పని గుర్తొచ్చింది. అది 1 సెకండ్ మాత్రమే పడుతుంది. అది టైప్ చేయంగానే మనం కేవైసీ అప్డేట్ చేసేద్దాం. ఓకే సరే మేడం, కానీ మీరు త్వరగా చేయండి, ఎందుకంటే నేను ఇతర కస్టమర్లకు కూడా కేవైసీ చేయాలి. యా షూర్. కేవైసీ అప్డేట్ చేయమని మోసం చేద్దామని చూస్తావా? ఈ ఉచ్చులో పడ్డానికి జనాలు తెలివి తక్కువ అనుకుంటున్నావా? మేడం, మీరేం టైప్ చేస్తున్నారు? ఇంకా ఉంది, కొంచెం ఆగు. నీచ్ కమీనే కుత్తే, ఎంత ధైర్యం ఉంటే నా డబ్బులే దొంగిలించాలనుకుంటున్నావా? ఏ హీరో, చదివావా? చూశారు కదా, గూగుల్ పే, ఫోన్పే ఇలా ఆన్లైన్ పేమెంట్ యాప్ల ఎగ్జిక్యూటివ్లా నటిస్తూ మన అకౌంట్లో డబ్బులు కాజేయడానికి ఈ స్కామర్లు చేసే ప్రయత్నాలు. ఒకవేళ నిజంగా కేవైసీ అప్డేట్ చేయాల్సి వస్తే అది ఏదైనా బ్యాంక్లో మాత్రమే చేయాలి. ఇలా స్కామర్లు చెప్పిన మాటలు విని యాప్స్ డౌన్లోడ్ చేయడం, లింక్స్ క్లిక్ చేయడం, ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేస్తే మీ అకౌంట్లో డబ్బులు గల్లంతే. మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది, జాగ్రత్త. ఇంకో చిన్న మాట, మీకు గాని ఇలాంటి ఫ్రాడ్ జరిగితే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేయండి. వాళ్ళ నంబర్ 1930.